రాజ్యం వదిలి అడవులకు ప్రయాణించేప్పుడు నలదమయంతులు పడే అలవిగాని బాధను, వారి వల్లమాలిన ప్రేమను, ఎడబాటు స్థితిని, విమోహమనే తాళ్ళు పట్టుకుని ఉయ్యాల ఊగుతున్నట్టుందనే ఆదికవి నన్నయ్య రసరమ్య కావ్యాన్ని, 2000 సంవత్సరాల క్రిందటి ప్రేమగాథలతో ముడిపడి ఉన్న గ్రామీణుల శ్రమైక జీవన శైలిని వర్ణించే హాలుడి గాథ సప్తశతి వంటి ఉత్కృష్ట కావ్యాలను తన తొలి రోజుల ఆధ్యాత్మిక అనుభవం గురించి చెప్తూ, ఆ అనుభవాన్ని నా శరీరం తట్టుకోలేకపోయింది. అది ఎట్లా ఉంది అంటే, చిన్న పూరింట్లోకి పెద్ద ఏనుగు ప్రవేశించినట్టుంది అన్న ఆధ్యాత్మికవేత్త రమణ మహర్షి మాటలను ఉటంకిస్తూ, గులాబీ చలనచిత్రపు ఈ వేళలో ఏం చేస్తూ ఉంటావో అంటూ ఉపద్రష్ట సునీత గాయని నృత్యంగా ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రచించిన పాటను, మరెన్నో ప్రేమతత్వాలను స్పృశిస్తూ, ప్రేమకి ఇన్ఫాచ్యుయేషన్కి మధ్య తేడా పిల్లలకి తెలిసేదెట్లా, తల్లిదండ్రులు చెప్తే వినరు, గురువులకు చెప్పే తీరిక లేదు, స్నేహితులకు తెలిసిన విషయం కాదు, వాళ్ళ అమాయకమైన హృదయాల్ని, భావావేశాల్ని ఒక కమాడిటీగా భావించి తీసే సినిమాలు తప్ప వాళ్ళకి దారి చూపించే రచయితలేరి. నిర్మలంగా ప్రేమించడం గొప్ప జీవిత సంస్కారం అని, మానవీయ ఔన్నత్యం అని వాళ్ళకు చెప్పే రచనలేవి అనే ముగింపు వాక్యాలతో ఆవేదన వ్యక్తం చేస్తూ, వాడ్రేవు చినవీరభద్రుడు రచించిన ప్రేమ భావన పరిధులను విశ్వమంతా విస్తృతం చేసే సమగ్ర ప్రేమతత్వం ఆర్టికల్ను ఆంధ్రజ్యోతి సంపాదకత్వం వారు ఫిబ్రవరి 14, 2017 ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో ప్రచురించి పాఠక ప్రేమికులను రసమయ జగత్తులో ఓలలాడించారు. ఓసారి సంక్రాంతి సెలవులలో ఉదయం పూట నల్గొండ నుంచి హన్మకొండకు బస్సులో ప్రయాణిస్తున్న క్రమంలో నార్కట్పల్లి సమీపంలో విద్యారంగ సమస్యలపై విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహిస్తూ ట్రాఫిక్ నిర్వహించడంతో బస్ ప్రఖ్యాతిగాంచిన భువనగిరి కోట ముందరి నుండి వస్తూ భువనగిరి బస్ స్టేషన్ చేరేసరికి కాలాతీతమైంది. ఆత్మారాముడు గోల పెడుతుండటంతో కండక్టర్తో చెప్పి టిఫిన్ తీసుకోవడానికి బస్ స్టేషన్ క్యాంటీన్కి వెళ్ళి తిరిగి వచ్చేసరికి బస్ వెళ్ళిపోవడంతో హతాశుడనయ్యాను. బ్యాగ్ బస్సులోనే ఉండిపోవడంతో కొద్దిసేపు ఏం చేయాలో పాలుపోలేదు. తర్వాత తేరుకొని బస్సును అందుకోవడానికి రకరకాల ప్రయాణ సాధనాల ద్వారా కాలము, దూరము, గణిత సూత్రాలను అన్వయించుకుంటూ బ్రేక్ జర్నీలు చేస్తూ ఆలేరు, జనగాం, రఘునాథపల్లి, గణపూర్లు చేరుకుంటూ బస్సు గురించి తెలుసుకుంటూ ఉండడం, త్రుటిలో తప్పిపోతుండడంతో చేసేదేమి లేక తుదిగా హన్మకొండ బస్ స్టేషన్ చేరుకొని కంట్రోలర్ను కలుసుకొని బస్సు గురించి అడిగాను. కండక్టర్ బాధ్యతతో అందజేసిన లగేజీ బ్యాగును కంట్రోలర్కు దాచిపెట్టి భద్రంగా నాకు అప్పగించడంతో అప్పటిదాకా నేను పడిన ఆందోళన స్థానంలో ఆనందం చోటు చేసుకుంది. నాకు నేను నా తీరుబాటును, ఏమరపాటును, నిర్లక్ష్యాన్ని తిట్టుకుంటూ పునఃసమీక్షించుకుంటూ డ్రైవర్, కండక్టర్, కంట్రోలర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపాను. మాఫియా ఇతివృత్తంతో ఉన్న మరణమృదంగం నవల ఇంటర్లో ఉన్నప్పుడు చదివి ఎంతో ఉద్విగ్నతకు లోనై డిగ్రీలో ఉన్నప్పుడు అదే పేరుతో సినిమాగా కూడా రావడంతో మొదటి రోజే చూడాలన్న ఉత్సుకతతో జమ్మిగుంట నుండి హన్మకొండలోని అశోక థియేటర్కి వెళ్ళి కొండవేడి చాంతాడంత లైన్లో నిల్చొని ఉన్న సమయంలోనే వరంగల్లోని ఓ థియేటర్లో తొక్కిసొటలో ఒకరు మరణించారు అనే దురదృష్టకర చేదు వార్త గుప్పమనడంతో పై ప్రాణాలు పైనే పోతున్నట్టు అనిపిస్తుండగా వెనక్కి వెళ్ళలేని స్థితిలో బిక్కుబిక్కుమంటూ గడిపిన ఆ క్షణాలను తలుచుకున్నప్పుడు ఒళ్ళు గగర్పొడుస్తుంది. ఏ వ్యక్తికైనా ఇష్టమైన నచ్చిన రంగంలో మోహావేశం, ప్యాషన్ అనేది కనీసం జీవిత తొలినాళ్ళలోనే ఉండగలిగితే ఆ తర్వాత జీవిత దశల్లో యాంత్రికత, మొనాటనీ, రొటీన్ పోషించే పాత్రలను కొంతమేరకైనా తగ్గించగలం. ఈ అంశం నచ్చి ప్రస్తావించడం తప్ప అవాంఛనీయమైన సంఘటనలను ప్రోత్సహించడం, ప్రేరేపించడం ఉద్దేశ్యం కాదు. ఇదే సార్వజనీన సత్యం, యూనివర్సల్ ట్రూత్ అని కూడా చెప్పడం లేదు.